శక్తి మీడియా కుటుంబ సభ్యులకి నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఈరోజు మనం ఖమ్మం నగరంలోని నూతనంగా ఆ హరిహరిస్తుడు శబరిగిరీశుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ ఎలా అంగరంగ వైభవంగా జరుగుతుందో మన శక్తి మీడియా డివోషనల్ ద్వారా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని వీక్షిద్దాం రండి. మనం లోపలికి ఎంట్రీ అవుతుంటేనే కేరళ సాంప్రదాయ మంగళ వాయిద్యాలతో ఎలా కనువింపు చేస్తున్నారో చూడండి. మొదటిగా మనం ఇప్పుడు గణపతి ఆలయాన్ని దర్శించుకుంటున్నాము. తర్వాత పక్కన ఉన్న నాగేంద్ర స్వామి ఆలయాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటున్నాము. అలా మెల్లగా ప్రధాన ఆలయంలో ఉన్న మన మణికంఠుణ్ణి దర్శించుకుందాం రండి. మన పురాణాల్లో వీళ్ళని మించిన రాక్షసులు ఉన్నారు. భస్మాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి, శంకర, నేను ఎవరి నెత్తినైతే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి, అంతటి శక్తివు అని ఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సులో మంత్రాలు ప్రపంచాధీశ్వరుడు అయ్యప్ప స్వామి, ప్రపంచాధీశ్వరుడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి ఈ 18 మెట్లలో పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశములు అనబడేటటువంటి పంచభూతములు ఉన్నాయి. ఈ పంచభూతములని శాసించగలిగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. స్వామియే శరణమయ్యప్ప. ఏమండి, భూ ప్రకంపనం వస్తే దేవుడు లేడు అనేవాడు వచ్చి భూమి ప్రకంపించే భూమిని ఆపుతాడా? ఆపలేడు. అలా మణికంఠుడు ఎదురుగా కేరళ తంత్రులచే కలశ పూజ ఎలా చేస్తున్నారో చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కమెంట్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప.